Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz District, Komarambim, Asifabad. Learning objectives. First one is tax treatment of agricultural income. Second one is method for computation and integration of agricultural income. అభ్యాసనం చేయవలసిన విషయాలు. ఒకటవది వ్యవసాయ ఆదాయమును లెక్కించు పద్ధతి. రెండవది వ్యవసాయ ఆదాయమును లెక్కించు నమూనా మరియు ఆదాయముల ఏకీకరణ పద్ధతి. పన్ను విధింపు 1. యూనిట్ 3 వ్యవసాయ ఆదాయం పార్ట్ ఈ డిజిటల్ క్లాస్. టాక్సేషన్ 1 యూనిట్ 3 అగ్రికల్చరల్ ఇన్కమ్ పార్ట్ ఈ డిజిటల్ క్లాస్. వ్యవసాయ ఆదాయంను లెక్కించు పద్ధతి ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్కమ్. పన్ను బాధ్యతను లెక్కించు నమూనా మరియు ఆదాయంల ఏకీకరణ పద్ధతి మెథడ్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్కమ్. అసెస్సి ఈ దిగువ తెలిపిన షరతులను సంతృప్తి పరిచినప్పుడు మాత్రమే వ్యవసాయ ఆదాయమును మొత్తం ఆదాయంలో చేర్చబడును. 1. వ్యవసాయము నుండి నికర ఆదాయము రూపాయలు 5,000 కంటే ఎక్కువగా ఉన్నచో. 2వ షరతు ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరము 2020-21 వివిధ అసెస్సీల యొక్క స్థాయిని మరియు స్థితిని బట్టి వ్యవసాయేతర ఆదాయము ప్రాథమిక మినహాయింపు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అసెస్సీలకు వర్తించు ప్రాథమిక మినహాయింపు మొత్తము ఈ క్రింది విధంగా కలదు. ఏ రూపాయలు 2,50,000 నివాసి స్త్రీ లేదా పురుషుడు ప్రాథమిక మినహాయింపు మొత్తం. బి రూపాయలు 3,00,000 సీనియర్ పౌరుడు స్త్రీ లేదా పురుషుడు ప్రాథమిక మినహాయింపు మొత్తం. సి రూపాయలు 5,00,000 విశిష్ట సీనియర్ పౌరుడు స్త్రీ లేదా పురుషుడు ప్రాథమిక మినహాయింపు మొత్తం. అనగా ఈ 2 షరతులను అసెస్సి సంతృప్తి పరిచిన ఎడల మనము పన్ను బాధ్యతను లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ ఆదాయంను మొత్తం ఆదాయంలో కలుపుటకు అవకాశం కలదు. అదేవిధంగా ఒకవేళ అసెస్సి కనుక ఈ 2 షరతులలో ఏ షరతును సంతృప్తి పరచకపోయినట్లయితే అతని ఆదాయాన్ని మొత్తం ఆదాయంలో కలుపుటకు అవకాశం లేదు వ్యవసాయ ఆదాయాన్ని. అదేవిధంగా పన్ను లెక్కించవలసినటువంటి అవసరం కూడా ఉండదు. ముందుగా వ్యవసాయ ఆదాయం నికర ఆదాయము 5,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మొదటి షరతు. 2వ షరతు అసెస్సి అర్హత ప్రకారం వ్యవసాయేతర ఆదాయం ఏదైతే ఉందో ఆ వ్యవసాయేతర ఆదాయం ప్రాథమిక మినహాయింపు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనము పన్ను బాధ్యతను లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా మనం గత క్లాసులో నేర్చుకున్న విధంగా అసెస్సీలకు వర్తించు ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 2,50,000 రూపాయలు. అదేవిధంగా నివాసి పౌరుడైనప్పుడు స్త్రీ లేదా పురుషునికి. అదేవిధంగా రూపాయలు 3,00,000 సీనియర్ పౌరుడు స్త్రీ లేదా పురుషుడైనప్పుడు ప్రాథమిక మినహాయింపు మొత్తం. అదేవిధంగా రూపాయలు 5,00,000 విశిష్ట సీనియర్ పౌరుడు స్త్రీ లేదా పురుషుడైనప్పుడు ఆవిడ లేదా అతనికి మనము విశిష్ట సీనియర్ పౌరుడు గుర్తిస్తాం. అతనికి 5,00,000 రూపాయల వరకు ఎటువంటి పన్నును మనం చెల్లించవలసినటువంటి అవసరము లేదు. ది ఇంటిగ్రేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ in the total income is made only when the assessee is satisfying the
following conditions. Condition 1, if the net income from the agriculture is more than rupees 5,000. Second point, for the current assessment year 2020-21, if the non-agricultural taxable income is more than rupees 2,50,000 for resident male or female person, B, rupees 3 lakhs for resident male or female for resident senior citizen, C, rupees 5 lakhs for resident male or female resident super senior citizen. మనము వ్యవసాయ ఆదాయాన్ని వివిధ ఆదాయాల కలయికతో ఏకీకరణ చేస్తూ పన్ను బాధ్యతను లెక్కించవలసినటువంటి అవసరము ఉంటుంది. అదేవిధంగా 3 స్టెప్స్ ద్వారా మనము వ్యవసాయ ఆదాయాన్ని వ్యవసాయేతర ఆదాయంతో కలిపి లెక్కించడము, అదేవిధంగా 2వ స్టెప్ నందు వ్యవసాయ ఆదాయంనకు అస్సెస్సీకి వర్తించు ప్రాథమిక మినహాయింపు మొత్తమును కలిపి పన్నును లెక్కించుట. స్టెప్ 3 నందు అస్సెస్సీ యొక్క చెల్లించవలసినటువంటి ఆదాయపు పన్ను, ఆ ఆదాయపు పన్ను పైన 2% విద్యా చెస్, అదేవిధంగా 1% మాధ్యమిక మరియు ఉన్నత విద్యా చెస్సును లెక్కించినటువంటి ఆదాయపు పన్ను ప్లస్ 2% విద్యా సెస్, అదేవిధంగా 1% మాధ్యమిక మరియు ఉన్నత విద్యా చెస్ కలిపినట్టయితే వచ్చేటువంటి మొత్తమే చెల్లించవలసినటువంటి పన్ను లేదా అస్సెస్సీ యొక్క పన్ను బాధ్యత అగును. మనము స్టెప్ వైజ్గా పరిశీలించినట్టయితే, స్టెప్ 1, వ్యవసాయ ఆదాయంనకు వ్యవసాయేతర ఆదాయం కలిపి పన్ను లెక్కించుటకు అస్సెస్సీ వయసు 60 సంవత్సరాల లోపు. అంటే మనము అస్సెస్సీ యొక్క వయసు 60 సంవత్సరాల లోపు అయినప్పుడు మనం నమూనానుగా తీసుకొని మనము తెలుసుకోబోతున్నాం. వివరాలు: ఆదాయం రూపాయలు. వ్యవసాయ ఆదాయంను ముందుగా మనం తీసుకోవలసి ఉంటుంది. అదేవిధంగా కూడుము వ్యవసాయేతర ఆదాయం తర్వాత వ్యవసాయ ఆదాయానికి వ్యవసాయేతర ఆదాయాన్ని కూడగా వచ్చినటువంటి ఆదాయాన్ని మనము మొత్తం ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా మొత్తం ఆదాయం నుండి తీసివేయము ప్రాథమిక మినహాయింపు మొత్తం తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనం పన్ను లెక్కించవలసిన ఆదాయం లేదా పన్ను లెక్కించదగు ఆదాయంగా తీసుకొనవలసి ఉంటుంది. అంటే విద్యార్థులు ముందుగా ప్రశ్నలో ఇచ్చినటువంటి వ్యవసాయ ఆదాయాన్ని తీసుకుంటూ ఆ వ్యవసాయ ఆదాయానికి వ్యవసాయేతర ఆదాయాన్ని కలుపుతూ వచ్చినటువంటి మొత్తం ఆదాయం నుండి అస్సెస్సీకి ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి వర్తించేటువంటి ఎస్ఎస్సి యొక్క అర్హత ప్రకారం మనము ప్రాథమిక మినహాయింపు మొత్తంని తీసివేయగా పన్ను లెక్కించవలసినటువంటి ఆదాయం రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పన్ను లెక్కించవలసిన ఆదాయంను కనుగొన్న తదుపరి మొత్తం ఆదాయంపై పన్ను లెక్కించవలసినటువంటి అవసరము ఉంటుంది. ఇక మొత్తం ఆదాయంపై పన్ను లెక్కింపు విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ అస్సెస్సీ యొక్క వయసు 63 సంవత్సరాలు కావున అతనికి 2,50,000 రూపాయల వరకు ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరము లేదు. ఇక్కడ స్టెప్ నెంబర్ 1 నందు 2,50,000, 3 లక్షలు, 5 లక్షలు ప్రాథమిక మినహాయింపు పన్ను లేదు అని ఇవ్వడం జరిగింది. అంటే ప్రొఫార్మా అనేది ఒకే ప్రొఫార్మా ఉంటుంది. కానీ మనం ఈ సందర్భంలో అస్సెస్సీ యొక్క వయసు 63 సంవత్సరాలు పౌరుడైనప్పుడు మనం లెక్కించబోతున్నాం.
2,50,000 అస్ఎస్సికి ప్రాథమిక మినహాయింపు లభిస్తుంది. ఎందుకంటే అస్ఎస్సి యొక్క వయసు 60 సంవత్సరాల లోపు కలిగి ఉన్నప్పుడు. అదేవిధంగా ప్రాథమిక మినహాయింపు అస్ఎస్సి ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. రెండవది 2,50,000 రూపాయి నుండి 5 లక్షలకు మధ్య మొత్తం ఏదైతే ఉందో ఆ మధ్య మొత్తం మీద మనం 5% చొప్పున పన్ను లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా మూడవది 5,01,000 రూపాయి నుండి 10 లక్షల వరకు మధ్య గల ఆదాయం 5 లక్షల పైన 20% చొప్పున. అదేవిధంగా నాలుగవది 10,01,000 రూపాయి మరియు ఆ పైన ఉన్నటువంటి ఆదాయం పైన 30% చొప్పున మనము పన్నును లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా లెక్కించినటువంటి పన్ను మొత్తాలను కూడగా వచ్చినటువంటి మొత్తమే లెక్కించిన ఆదాయపు పన్ను. విద్యార్థులు గమనించాలి, చెల్లించవలసిన ఆదాయపు పన్ను కాదు, లెక్కించవలసినటువంటి ఆదాయపు పన్నుగా మనము పరిగణించాలి. స్టెప్ 3 నందు చెల్లించవలసిన పన్ను బాధ్యతను మనం కనుగొనవలసి ఉంటుంది. ఇక 5% పన్ను ప్లస్ 20% పన్ను ప్లస్ అదేవిధంగా 30% పన్ను = లెక్కించిన ఆదాయపు పన్ను అగును. స్టెప్ 1 computation of XYZ's tax on total income, agricultural and non-agricultural income for the current assessment year 2020-21. Assessee's age is below 60 years, male or female. Particulars income. Take the agricultural income and add non-agricultural income to agricultural income = total income less basic exemption = taxable total income. Calculate computed tax and on taxable total income here taxable total income = calculation of tax on taxable total income = 2,50,000, 3 lakhs and 5 lakhs. Basic exemption no tax. 2,50,000 1 rupee to 5 lakhs. 2,50,000 at the rate 5%. 5 divided 100 = amount. And third one 5 lakhs 1 rupee to 10 lakhs. 5 lakhs multiply with 20 divided by 100. Fourth one 10 lakhs and above income. 10 lakhs above income multiply with 30 divided by 100 = computed income tax. Here 5% plus 20% plus 30% tax = calculated tax = computed income tax. Step 2 వ్యవసాయ ఆదాయంనకు ప్రాథమిక మినహాయింపు మొత్తం ఆదాయం కలిపి పన్నును లెక్కించుట. అస్ఎస్సి యొక్క వయసు 60 సంవత్సరాల లోపు ఉన్న స్త్రీ లేదా పురుషుడు అయిన సందర్భంలో మనం లెక్కించబోతున్నాం. వివరాలు. ఆదాయం. వ్యవసాయ ఆదాయాన్ని ముందుగా తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా కూడుము ప్రాథమిక మినహాయింపు మొత్తం అస్ఎస్సి యొక్క అర్హత ప్రకారం అస్ఎస్సికి 2,50,000 రూపాయల ప్రాథమిక మినహాయింపు మొత్తం లభించడం అనేది జరుగుతుంది. ఆ ప్రాథమిక మినహాయింపు మొత్తాన్ని అస్ఎస్సి యొక్క అర్హత ప్రకారం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి తీసుకున్న ఎడల మనము కూడినట్లయితే మొత్తం ఆదాయము రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మొత్తం ఆదాయం నుండి అస్ఎస్సి అర్హత ప్రకారం గల ప్రాథమిక మినహాయింపును మొత్తం తీసివేయగా పన్ను లెక్కించవలసిన ఆదాయం రావడం అనేది జరుగుతుంది. మొత్తం ఆదాయంపై పన్ను లెక్కించుట. అదేవిధంగా 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ప్రాథమిక మినహాయింపు పన్ను లేదు. అంటే అస్ఎస్సి అర్హత ప్రకారం 3 లక్షల లేదా అతని యొక్క ప్రాథమిక మినహాయింపు 5 లక్షల విశిష్ట సీనియర్ పౌరుడు అని మనం నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రశ్న నందు మనము అస్ఎస్సి పౌరుడైనప్పుడు 60 సంవత్సరాల లోపు కలిగినటువంటి వ్యక్తి అస్ఎస్సికి సంబంధించినటువంటి ఉదాహరణగా తీసుకోబోతున్నాం. 2,50,000 రూపాయి నుండి 5 లక్షల మధ్య ఆదాయం పైన మనము 5% పన్ను లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా మూడవది 5 లక్షల రూపాయి నుండి 10 లక్షల మధ్య మొత్తం వచ్చేటువంటి మొత్తం 5 లక్షల మీద 20% చొప్పున పన్ను లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా 10 లక్షల రూపాయి మరియు ఆ పైన 30% చొప్పున మనం పన్ను లెక్కించవలసి ఉంటుంది.
ఉంటుంది. అదేవిధంగా లెక్కించినటువంటి ఆదాయపు పన్నును కనుక పరిశీలించినట్టయితే మనము 5% చొప్పున లెక్కించినటువంటి ఆదాయపు పన్ను, అదేవిధంగా 20% చొప్పున లెక్కించినటువంటి ఆదాయపు పన్ను, అదేవిధంగా 30% చొప్పున లెక్కించినటువంటి ఆదాయపు పన్ను కూడగా వచ్చినటువంటి మొత్తమే రెండో స్టెప్ నందు లెక్కించిన ఆదాయపు పన్ను అగును. స్టెప్ 1లో లెక్కించే ఆదాయపు పన్నును లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా స్టెప్ 2 నందు కూడా ఆదాయపు పన్నును లెక్కించవలసి ఉంటుంది. అంటే స్టెప్ 1 నందు వ్యవసాయ ఆదాయాన్ని వ్యవసాయేతర ఆదాయంతో కలిపి లెక్కించగా, స్టెప్ 2 నందు వ్యవసాయ ఆదాయంనకు అసెస్సీకి వర్తించు ప్రాథమిక మినహాయింపు మొత్తాన్ని కలిపి లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. స్టెప్ 2 కంప్యూటేషన్ ఆఫ్ XYZ's tax and total income, agricultural and basic exemption income for the current assessment year 2020-21. Assessee's age is below 60 years, male or female. Particulars income, agricultural income at basic exemption is equal to total income less basic exemption is equal to taxable total income. Calculation of tax on taxable total income. In case of citizen 2,50,000, in case of senior citizen 3 lakhs, in case of super senior citizen 5 lakhs is the basic exemption, no tax for the current assessment year 2020 and 21. This is the example for citizen whose age is below 60 years, men or women. 2,50,000 to 5 lakhs, 2,50,000 amount, between amount 5 divided by 100, 5% tax. 5 lakhs 1 rupee to 10 lakhs, 5 lakhs multiply with 20 divided by 100 is equal to 20% of the tax. And 10 lakhs and above income, 10 lakhs 1 rupee and above amount taxed at the rate 30%, 30 divided by 100 is equal to 30% of the tax. So here computed income tax is equal 5% plus 20% plus 30% is equal computed income tax under step 2. Step 3, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 అసెస్సీ యొక్క స్థాయి నివాసి మరియు స్థితి పౌరుడు అయినప్పుడు పన్ను బాధ్యతను లెక్కించుట. వివరాలు ఆదాయం, మొత్తం ఆదాయంపై లెక్కించిన పన్ను స్టెప్ 1 నందు లెక్కించినటువంటి ఆదాయపు పన్ను మొత్తాన్ని తీసుకొనవలసి ఉంటుంది. తీసివేయము మినహాయింపు గల ఆదాయంపై లెక్కించినటువంటి పన్ను స్టెప్ 2 నందు లెక్కించినటువంటి మొత్తాన్ని తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా స్టెప్ 1 నందు లెక్కించినటువంటి ఆదాయపు పన్ను నుండి స్టెప్ 2 నందు లెక్కించినటువంటి ఆదాయపు పన్నును తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే చెల్లించవలసిన ఆదాయపు పన్ను. స్టెప్ 1 మైనస్ స్టెప్ 2 ఈజ్ ఈక్వల్ టు మనకు చెల్లించవలసినటువంటి ఆదాయపు పన్ను రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చెల్లించవలసిన పన్ను బాధ్యతను లెక్కించుట అంటే చెల్లించవలసినటువంటి ఆదాయపు పన్ను మొత్తాన్ని లెక్కించిన తదుపరి మనము చెల్లించవలసినటువంటి పూర్తి పన్ను బాధ్యతను పూర్తిగా చెల్లించవలసినటువంటి ఆదాయపు పన్నును లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అందుకోసం గాను ముందుగా అంటే అసెస్సీ పన్ను బాధ్యతలో చెల్లించవలసినటువంటి ఆదాయపు పన్ను, అదేవిధంగా 2% విద్యా సెస్, అదేవిధంగా మూడవది 1% చొప్పున మాధ్యమిక విద్యా సెస్ కలిసి ఉండడం అనేది జరుగుతుంది. కావున చెల్లించవలసిన పన్ను స్టెప్ 1 మైనస్ స్టెప్ 2 ఇజ్ ఈక్వల్ అండ్ విద్యా సెస్ 2% చొప్పున ఆదాయపు పన్ను మల్టిప్లై విత్ 2/100. అదేవిధంగా మాధ్యమిక మరియు ఉన్నత విద్యా సెస్ 1% చొప్పున లెక్కించినటువంటి చెల్లించవలసినటువంటి ఆదాయ పన్ను పైన 1/100 ఇజ్ ఈక్వల్ చెల్లించవలసిన పన్ను లేదా పన్ను బాధ్యత. అంటే లెక్కించిన ఆదాయపు పన్ను ప్లస్ 2% విద్యా సెస్, అదేవిధంగా 1% మాధ్యమిక మరియు ఉన్నత విద్యా సెస్ను కలపగా వచ్చినటువంటి మొత్తమే అసెస్సీ చెల్లించవలసినటువంటి పన్ను లేదా పన్ను బాధ్యత అగును. స్టెప్ 3, కాంపిటేషన్ ఆఫ్ XYZ's tax liability for the current assessment year 2020-21. Particulars tax rupees.
First one, calculated income tax as per step number 1 less calculated income tax as per step 2 is equal to calculated income tax. Calculation of tax liability is equal to calculated income tax. Second one is education cess income tax at the rate 2% divided by 100. Third one, secondary and higher education cess calculated income tax multiplied with 1 divided by 100 is equal. There is tax liability is equal to payable tax. Tax liability or payable tax. Here payable tax or tax liability is equal to calculated income tax plus 2% education cess and 1% secondary and higher education cess is equal to tax liability or payable tax. Here tax liability is equal to income tax plus education cess at the rate 2% plus secondary and higher education cess at the rate 1%. Illustration 4, textbook page number 196 and 197. Illustration 4, textbook page number 196 and 197. శ్రీ విక్రమ్ సింగ్ యొక్క ఈ క్రింది వివరముల నుండి ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 చెల్లించవలసిన పన్ను బాధ్యతను లెక్కింపుము. శ్రీ విక్రమ్ సింగ్ యొక్క వయస్సు 57 సంవత్సరములు. వ్యవసాయ ఆదాయం రూపాయలు 40,000 ఒకటవది. రెండవది వ్యవసాయేతర ఆదాయం రూపాయలు 4,50,000. Illustration 4, textbook page number 196 and 197 for English medium. Mr. Vikram Singh has submitted the following particulars of his income. Calculate tax liability for the current assessment year 2020-21. Agricultural income rupees 40,000 first one, and second one is the non-agricultural income rupees 4,50,000. స్టెప్ 1, వ్యవసాయ ఆదాయమునకు వ్యవసాయేతర ఆదాయం కలిపి పన్ను లెక్కించుట. వివరాలు ఆదాయం వ్యవసాయ ఆదాయం 40,000 కూడుము వ్యవసాయేతర ఆదాయం 4,50,000 ఇజ్ ఈక్వల్ మొత్తం ఆదాయం 4,90,000 తీసివేయము ప్రాథమిక మినహాయింపు మొత్తం 2,50,000. ఎందుకనగా అస్సెస్సి యొక్క వయస్సు 60 సంవత్సరాల లోపు అస్సెస్సి యొక్క వయస్సు విక్రమ్ సింగ్ గారి యొక్క వయస్సు 57 సంవత్సరాలు కావున అతనికి లభించేటువంటి ప్రాథమిక మినహాయింపు మొత్తం 2,50,000 అగును ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి. అనగా వ్యవసాయ ఆదాయంకు వ్యవసాయేతర ఆదాయం కూడగా వచ్చినటువంటి మొత్తం ఆదాయం నుండి అస్సెస్సికి వర్తించు ప్రాథమిక మినహాయింపు మొత్తం 2,50,000 రూపాయలను తీసివేయగా పన్ను లెక్కించవలసిన ఆదాయం వచ్చును. ఆ పన్ను లెక్కించవలసినటువంటి ఆదాయం 2,40,000 రావడం అనేది జరిగింది. వచ్చినటువంటి మొత్తం ఆదాయంపై పన్ను లెక్కించుట అంటే అస్సెస్సి అర్హత ప్రకారం తీసివేయగా పన్ను లెక్కించవలసినటువంటి ఆదాయాన్ని కనుగొన్న పిదప అస్సెస్సికి స్టెప్ నెంబర్ 1 నందు కూడా మనము పన్నును నిర్ధారించవలసి ఉంటుంది. అదేవిధంగా స్టెప్ 1, 2,50,000 ప్రాథమిక మినహాయింపు పన్ను లేదు. అదేవిధంగా అస్సెస్సి 2,50,000 రూపాయల నుండి 5 లక్షల వరకు గల 2,40,000 రూపాయల మీద 5% చొప్పున పన్ను లెక్కించగా 12,000 రావడం అనేది జరిగింది. అదేవిధంగా అతని యొక్క ఆదాయము 2,50,000 రూపాయల నుండి 5 లక్షల మధ్యనే ముగిసిపోవడం అనేది జరిగింది. కావున అతనికి 20% చొప్పున అదేవిధంగా 30% చొప్పున లెక్కించేటువంటి ఆదాయం ఏమీ లేదు. కావున లెక్కించిన ఆదాయపు పన్ను 12,000 స్టెప్ నెంబర్ 1 నందు అనగా వ్యవసాయ ఆదాయంకు వ్యవసాయేతర ఆదాయం కలిపి లెక్కించినటువంటి పన్ను మొత్తం 12,000 రావడం అనేది జరిగింది. స్టెప్ 1, కాంపిటేషన్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ అగ్రికల్చరల్ అండ్ నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఫర్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్ 2020-21 of the Mr. Vikram Singh. Agricultural income 40,000, add non-agricultural income 4,50,000, total income is equal to 4,90,000, less basic exemption 2,50,000, taxable total income is equal to 2,40,000. Calculation of tax on total taxable income. First one is the 2,50,000 basic exemption, and second one is 2,50,000 to 5 lakhs, 2,40,000 multiply with 5 divided by 100 is equal to 12,000. Third one 5 lakhs 1 rupee to 10 lakhs, 5 lakhs
multiply 20 is there no income, and 30% taxable income is no taxable income. So computed income tax is equal to 12,000. Step 2, వ్యవసాయ ఆదాయంనకు ప్రాథమిక మినహాయింపు మొత్తం ఆదాయం కలిపి పన్ను లెక్కించుట. వివరాలు: ఆదాయం: వ్యవసాయ ఆదాయం 40,000, కూడుము ప్రాథమిక మినహాయింపు మొత్తం 2,50,000, కూడగా వచ్చినటువంటి మొత్తం ఆదాయం 2,90,000 అగును. తీసివేయము ప్రాథమిక మినహాయింపు మొత్తం 2,50,000. పన్ను లెక్కించవలసినటువంటి ఆదాయము 40,000. మొత్తం ఆదాయంపై పన్ను లెక్కించుట. ఫస్ట్ వన్, 2,50,000 రూపాయల వరకు ప్రాథమిక మినహాయింపు. అస్సెస్సీ యొక్క వయసు 60 సంవత్సరాల లోపు కలిగి ఉన్నారు. శ్రీ విక్రమ్ సింగ్ గారి యొక్క వయసు 57 సంవత్సరాలు. కావున ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 అతనికి వర్తించు ప్రాథమిక మినహాయింపు మొత్తం అతని గత సంవత్సరం 2019-20 సంవత్సరంలో ఆర్జించినటువంటి ఆదాయం పైన ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నందు పన్ను లెక్కించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాడు. కాబట్టి అతనికి వర్తించేటువంటి ప్రాథమిక మినహాయింపు మొత్తం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 గాను 2,50,000. పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు, పన్ను లేదు. అదేవిధంగా 2,51,000 నుండి 5 లక్షల మధ్య కలిగినటువంటి 2,50,000 రూపాయల మీద 5% చొప్పున పన్ను లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా విక్రమ్ సింగ్ గారి యొక్క ఆదాయం ప్రాథమిక మినహాయం మొత్తం ఆదాయము పన్ను లెక్కించదగు మొత్తం ఆదాయం 2,90,000 నుండి 2,50,000 తీసివేయగా పన్ను లెక్కించవలసినటువంటి ఆదాయం 40,000 రావడం జరిగింది. కావున 40,000 మల్టిప్లై విత్ 5 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 2,000. థర్డ్ వన్, 5 lakhs 1 rupee టు 10 lakhs ఏమీ లేదు. అదేవిధంగా 10 లక్షల 1 రూపాయి నుండి ఆపై మొత్తం 30% చొప్పున పన్ను కూడా ఏమీ లేదు. లెక్కించినటువంటి ఆదాయపు పన్ను 2,000. స్టెప్ 2 నందు లెక్కించినటువంటి పన్ను ఏదైతే ఉందో ఆ లెక్కించినటువంటి పన్ను 2,000. వ్యవసాయ ఆదాయమునకు ప్రాథమిక మినహాయింపు మొత్తము ఆదాయం కలిపి పన్నును లెక్కించడం ద్వారా స్టెప్ 2 నందు 2,000 రావడం అనేది జరిగింది. స్టెప్ 2, computation of tax on total income, agricultural and basic exemption income limit for the current assessment year 2020-21. Particulars: income, agriculture income 40,000, basic exemption 2,50,000, total income is equal to 2,90,000, less basic exemption 2,50,000, taxable total income is equal 40,000. Calculate tax on taxable total income is equal to 2,50,000 basic exemption, no tax, 2,50,000 to 5,40,000 multiply with 5 divided by 100 is equal to 2,000. There is no 20% taxable income and there is no 30% taxable income. So dash computed income tax is equal to 2,000. Step 3, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ విక్రమ్ సింగ్ యొక్క నివాస ప్రతిపత్తి నివాసి మరియు స్థితి పౌరుడు కావున పన్ను బాధ్యతను లెక్కించుట. వివరాలు: ఆదాయం: మొత్తం ఆదాయంపై లెక్కించిన పన్ను స్టెప్ 1 నందు లెక్కించినటువంటి పన్ను 12,000 రూపాయలు. అదేవిధంగా తీసివేయము మినహాయింపు గల ఆదాయంపై లెక్కించిన పన్ను స్టెప్ 2 నందు లెక్కించినటువంటి 2,000. చెల్లించవలసినటువంటి ఆదాయపు పన్ను 12,000 మైనస్ 2,000 ఈజ్ ఈక్వల్ టు 10,000. చెల్లించవలసిన పన్ను బాధ్యతను లెక్కించుట. చెల్లించవలసిన ఆదాయపు పన్ను ఈజ్ ఈక్వల్ 12,000 మైనస్ 2,000 ఈజ్ ఈక్వల్ 10,000. విద్యా సెస్ 2% చొప్పున 10,000 మల్టిప్లై విత్ 2 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 200. అదేవిధంగా మాధ్యమిక మరియు ఉన్నత విద్యా సెస్ 1% చొప్పున 10,000 మల్టిప్లై విత్ 1 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 100. అదేవిధంగా చెల్లించవలసిన పన్ను లేదా పన్ను బాధ్యత ఈజ్ ఈక్వల్ 10,300. 10,000 ప్లస్ 200 ప్లస్ 100 10,300. అంటే శ్రీ విక్రమ్ సింగ్ గారి యొక్క ఆదాయము పై లెక్కించవలసినటువంటి పన్ను 10,300. Step 3, computation of Mr. Vikram Singh's tax liability for the current assessment year 2020-21. Particulars: tax rupees. Calculated income tax as per step number 1 12,000, less calculated income tax as per step 2 2,000, calculated income tax 10,000. Computation of tax liability: calculated income tax 10,000,
education cess at the rate 2%, 10,000 divided by 100, 200, and secondary and higher education cess 10,000 multiply with 1 divided by 100 is equal to 100. Fourth one is tax liability or payable tax 10,300. Here tax liability is equal to calculated income tax plus education cess at the rate 2% plus secondary and higher education cess at the rate 1%. అదేవిధంగా విద్యార్థులు ప్రాక్టీస్ చేయడం కోసం హోంవర్క్. శ్రీ విక్రమ్ సింగ్ యొక్క ఈ క్రింది వివరముల నుండి ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2021 చెల్లించవలసిన పన్ను బాధ్యతను లెక్కించము. శ్రీ విక్రమ్ సింగ్ యొక్క వయసు 57 సంవత్సరం అయినప్పుడు ఏ విధంగానైతే చేశామో, విక్రమ్ సింగ్ గారి యొక్క వయసు 65 సంవత్సరాలు అయినప్పుడు, అదేవిధంగా విక్రమ్ సింగ్ గారి యొక్క వయసు 88 సంవత్సరాలు అయినప్పుడు విద్యార్థులు సాధన చేయవలసి ఉంటుంది. వ్యవసాయ ఆదాయంలో మార్పు లేదు, అదేవిధంగా వ్యవసాయేతర ఆదాయంలో కూడా మార్పు లేదు. కానీ కేవలం ఎస్ఎస్సి యొక్క వయసు 65 సంవత్సరం అయినప్పుడు, అదేవిధంగా ఎస్ఎస్సి యొక్క వయసు విక్రమ్ సింగ్ గారి యొక్క వయసు 88 సంవత్సరం అయినప్పుడు విద్యార్థులు సాధన చేయవలసి ఉంటుంది. మిస్టర్ విక్రమ్ సింగ్ హ్యాస్ సబ్మిటెడ్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ ఆఫ్ హిజ్ ఇన్కమ్. క్యాలిక్యులేట్ the tax liability for the current assessment year 2021. Homework: if the assessor's age is 65 years and 88 years, there is no changes in agricultural income and there is no change in non-agricultural income, the same amounts. Thank you.